ధరణి పోర్టల్పై కోడ్ ఆడిట్ అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమానాస్పదంగా ఉన్న భూములు లాగిన్స్ డిలీట్ చేశారని వెల్లడి. కొల్లగొట్టిన స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జీలను వసూలు చేస్తామని వార్నింగ్. ఎస్, దీని మీద సీరియస్గా తీసుకోవాలి మంత్రి గారు. ఎందుకంటే ఎక్కడైతే ప్రభుత్వ భూములు కనుమరుగైనాయి, ప్రభుత్వ భూములు తగ్గిపోయి ప్రైవేటు భూములు పెరిగినాయి, మరి దాన్ని ఎవరు కాపాడాలి? ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి అవన్నీ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి మళ్ళీ ఏవైతే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుర్రో అవన్నీ ప్రభుత్వంలో కలుపుకోండి. మీరు లిస్టు తీస్తే సబ్ రిజిస్ట్రార్లని ఎంఆర్ఓలని పట్టుకొని వాళ్ళని ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు గల్లంతైనాయో అవన్నీ బయటికి వస్తాయి. ఎక్కువ రిస్క్ లేకుండా వాళ్ళని పిలిస్తే వాళ్ళే చెప్తారు ఎక్కడెక్కడ ఏమేం చేసారు, ఎవరెవరికి తారుమారు చేసిరు అని చెప్పేసి వాళ్ళని గట్టిగా పట్టుకుంటే మొత్తం వచ్చేస్తాయి. నైట్ పోయి అది ఏది రాజకీయ నాయకుల ఇళ్ళల్లో కూర్చొని మార్చొచ్చిర్రు వీళ్ళు. దానికి ఏదో నామినల్ ఫీజు ఉంటుంది, అవన్నీ తీసుకొని ఇళ్ళల్లో కూర్చొని రిజిస్ట్రేషన్లు చేసిర్రు. కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలి, మీరు సీరియస్గా చేయాలి ఇది.